ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మా తండ్రి, మా యేసయ్యని ప్రియబిడ్డలుగా మమ్మల్ని మీ ప్రేమ ద్వారా ప్రేమించి మరి ఒక దిన సాయంకాల రాత్రికాల సమయంలో ఈ విధంగా నీ పాదశుల్లోనికి తండ్రి ప్రభా నీ యొక్క వాక్కులను ధ్యానించి తద్వారా ధన్యులుగా గుర్తింపబడి తండ్రి ప్రభా నీ అడుగుజాడల్లో తండ్రి ప్రభా నడుచుకుంటూ ముందుకు సాగే అనుభవమును తండ్రి ప్రభా మాకు అనుగ్రహించినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి ప్రభా ఈ సాయంకాల రాత్రికాల సమయంలో తండ్రి ప్రభా నీ యొక్క వాక్కుల చేత తండ్రి ప్రభా నాడు తండ్రి ప్రభా ఇదే సాయంకాల రాత్రికాల సమయంలో అబ్రహామును గారిని తండ్రి ప్రభా మరి నీ వాక్యము 15వ అధ్యాయములో దర్శించను అని తండ్రి ప్రభా రాయించున్నాం. ఆ విధముగా తండ్రి ప్రభా ప్రతిరోజు సాయంకాల సమయంలో అబ్రహామును ఏ వాక్యము ద్వారానైతే తండ్రి ప్రభా 15వ అధ్యాయములో దర్శించి ఉన్నాము, అదేవిధంగా ప్రతిరోజు సాయంకాల రాత్రికాల సమయంలో నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి ప్రభా ఏమి చేయవలనో ఏమి చేయకూడదో తండ్రి ప్రభా నీ పరిశుద్ధ గ్రంథ లేఖనముల ద్వారా తెలుసుకుంటూ దానికి అనుగుణంగా తండ్రి ప్రభా ఈ లోకంలో తండ్రి ప్రభా బ్రతికి తండ్రి ప్రభా మీరున్న చోటున కూడా తండ్రి ప్రభా యుగ యుగములకు తండ్రి ప్రభా మరి బ్రతికేటటువంటి విధముగా మమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నందుకు, ఆ విధంగా తయారు చేస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి ప్రభా ఆయన ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల్ని, అదేవిధంగా తండ్రి ప్రభా లైవ్లో తండ్రి ప్రభా వీక్షించడానికి సిద్ధపడినటువంటి బిడ్డల్ని తండ్రి ప్రభా అదేవిధంగా తర్వాత కూడా సిద్ధపడవలసినటువంటి బిడ్డలందరినీ కూడా నీ యొక్క ఆత్మలో దర్శించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి ప్రభా ప్రార్థించిన వాటికంటే అడిగిన వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడవు తండ్రిగా మాకున్నావు కనుక ఆ విధంగా నీ ప్రియ బిడ్డలు తండ్రి ప్రభా మరి ఏవేవైతే అడిగి నీ నుంచి పొందుకోవడానికి ఆశపడుతున్నారు వాటన్నిటినీ పొందుకున్నట్టు నీ కృపను అనుగ్రహించి విస్తరింపచేయండి. అడిగితే తండ్రి ప్రభా నీవిచ్చే దేవుడు, అది కూడా నీ సమయంలో మాకు ఇచ్చి మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు. నువ్వు ఆలస్యం చేయవాడు కానీ అలక్ష్యము చేయవాడు కాదు, విసుకక ప్రార్థించడం సెలవిచ్చున్నావు. ఆ విధంగా తండ్రి ప్రభా నీ ప్రార్థనలకు ప్రతి ఒక్కరి ప్రార్థనలకు తండ్రి ప్రభా నీ నుంచి జవాబు పొందుకునేటటువంటి విధముగా సమయానుకూలంగా తండ్రి ప్రభా మరి నెరవేర్పులోకి తీసుకొని వచ్చి తృప్తిపరచమని కూడా తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నా. ఆయన ఈ దినమున జన్మదినములను జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి బిడ్డల్ని కూడా, వివాహ దినం జ్ఞాపకం చేసుకున్న బిడ్డల్ని కూడా తండ్రి ప్రభా మీరు ప్రత్యేకంగా మీరు దర్శించండి. తండ్రి ప్రభా వారి జీవితంలో తండ్రి ప్రభా వారు నీ నుంచి తండ్రి ప్రభా కోరుకుంటున్నటువంటి ప్రతి కోరికను నేను ఆయా బిడ్డల్లో మీరు తీర్చమని కూడా తండ్రి ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి ప్రభా ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా తండ్రి ప్రభా నిన్ను కలిగి జీవించేటటువంటి తండ్రి ప్రభా శుభములను తండ్రి ప్రభా కుటుంబాలలో మీరు జరిగించి మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకొని వాక్య ధ్యానములో నీ ఆత్మ సహాయమును అందించమని యేసుక్రీస్తు నామములో తండ్రి అతి వినయంగా బ్రతిమాడి వేడుకొంచున్నాము స్వామి, ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతిదినము మనము ఆత్మలో ధ్యానిస్తున్నటువంటి విధముగా మరి ఈ భూమి మీద అపవాది సాతానుగాడు అటు ఇటు తిరుగుతూ సంచరిస్తూ మరి దేవుడు మన నుంచి ఎలాంటి జీవితమునైతే ఆశించి ఉన్నాడో అలాంటి జీవితం మనము జీవించకుండా చేయటానికే వాడు ఇటు అటు తిరుగుతూ మనుషులందరినీ కూడా చెడగొడుతూ ఉన్నాడని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి అపవాది అయినటువంటి సాతాను ఒక సందర్భంలో మరి కలుసుకున్నప్పుడు దేవుడే అంటున్నాడు, భూమి మీద యోబు గురించి విచారించి ఉన్నావా అని. ఆ యోబు గురించి విచారించి ఉన్నావా అన్నప్పుడు యోబుకు నువ్వు కంచె వేశావు, యోబు జీవితంలోనికి తన కుటుంబంలోనికి నేను వెళ్ళలేకపోతున్నాను అని. అంటే ఒక కుటుంబంలోనికి మాత్రమే వెళ్ళలేకపోతున్నాను అంటే మిగతా అందరి కుటుంబాల్లోనికి అతడు వెళ్ళగలుగుతూ ఉన్నాడు అని అర్థం వస్తూ ఉంది. కాబట్టి అతడు చెడగొట్టడానికి దేవునికి మనల్ని దూరం చేయటానికి వస్తాడు. అందుకే ఆ దేవునికి సాతానుకు ఉన్నటువంటి ఆ సంభాషణలో సాతాను అన్నటువంటి మాటలో ఇంకో మాట ఏమన్నాడంటే నీ ముఖము మీదనే నిన్ను దూషించేటట్టుగా చేస్తాను అని కూడా అన్నాడు. కాబట్టి తనకు కలిగినవన్నీ కూడా నువ్వు పోగొడితే నీ ముఖం మీదన దూషించి నీకు దూరం అయ్యేటట్టుగా చేస్తానంటున్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు, ఆరోగ్యము, డబ్బు ఇలా ఏవి మన జీవితంలో తగ్గిపోతున్నా, ఏవి మన జీవితంలో కొదువవుతున్నా కూడా
మనం వాటి గురించి ఆలోచన చేయకుండా, దిగులు పడకుండా దేవునికి ఇంకా ఎక్కువ దగ్గర కావాలి. కాబట్టి కుటుంబంలో పిల్లలు పోతున్నప్పటికీ కూడా దేవునికి దగ్గర కావటానికి ప్రారంభంలో సిద్ధపడ్డాడు. కానీ తర్వాత అతడు నోటితో మరి తప్పులు చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. సో భూమి మీద అంటే భూమి మీద మాత్రమే కాదు, భూమి మీద అంటే భూమి మీద ఉన్నటువంటి ఆయన బిడ్డలమైనటువంటి మనల్ని ఏ విధంగా అతడు మరి మోసం చేస్తాడు, ఏ విధంగా మన చేత పాపము చేయిస్తాడు అనేటటువంటి విషయాలను మనం గమనిస్తూ, అందులో ప్రప్రథమంగా దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల ద్వారా ఆయన్ని నమ్ముకున్నటువంటి బిడ్డలందరికీ ఇచ్చినటువంటి కొన్ని ఆజ్ఞలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందులో 4 ఆజ్ఞలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. అలా క్లుప్తంగా అవుట్లైన్గా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాన్ని ఇంకా డీప్లోనికి వెళ్ళాలంటే మన జీవితం కూడా సరిపోదు. సో అందులో 4వ ఆజ్ఞలో మనం గమనించింది ఏంటంటే, ప్రతి మనిషి కూడా భూమి మీద దేవుని చేత సృజించబడి, నిర్మించబడి, ప్రత్యేకంగా రక్షించబడి ఆయన రహస్య రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరూ కూడా ఆయన ఇచ్చినటువంటి ఈ ఆయుష్లో కష్టపడటం నేర్చుకోవాలి. కాబట్టి కష్టము అనేటటువంటిది అన్ని విషయాలలో వర్తిస్తుంది. చిన్నప్పుడు తల్లి గర్భములో ఉండటము కూడా, తల్లి గర్భములో పెరగటము కూడా, తల్లి గర్భములో నుంచి బయటికి రావటం, ఆ తర్వాత తల్లి యొక్క స్తన్యములో నుంచి పాలు త్రాగటం మొదలుకొని రేపటి దినమున మనము ఆ యొక్క సమాధిలోనికి వెళ్ళేంత వరకు కూడా మనం కష్టపడుతూనే ఉండాలి, ప్రయాసపడుతూనే ఉండాలి. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి పోరాటము, శరీర సంబంధమైనటువంటి పోరాటం, ఈ రెండు కూడా ఆత్మకు శరీరానికి మధ్యలోనే ఉంటుంది. మనిషికి మధ్య పోరాటం ఉండదు అని పౌలు ఎన్నోసార్లు రాస్తూ ఉన్నాడు. పౌలు పత్రికలన్నీ కూడా ఆత్మకు శరీరానికి మధ్యలో పోరాటం జరుగుతుంది అని. కాబట్టి ఆత్మ శరీరమును కూడా ఆత్మ సంబంధమైనటువంటి వాక్య పద్ధతి ప్రకారంగా కార్యాలు, పనులు చేసుకునే విధంగా మనము ముందుకు కొనసాగాలని సెలవిస్తున్నాడు. కాబట్టి 6 దినములు కష్టపడి పని చేసుకోండి. 7వ దినము అది దేవుని పరిశుద్ధ సంఘపు దినము. ఆ సంఘములో మనము దేవుని పనిని తప్ప మిగతా ఏ పనిని కూడా చేయకూడదు అని నిన్నటి దినమున లేవికాండం 23వ అధ్యాయంలో నుండి, అది కూడా వారము 7వ దినము అనేటటువంటిది జ్ఞాపకం చేసుకున్నా. ఇంకా డీప్గా వెళ్ళాలంటే ఎక్కువగా మనం ధ్యానించగలము, కానీ మనకు అర్థమైంది అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున 5వ ఆజ్ఞలోనికి గనక మనం వెళుతూ ఉన్నట్లయితే, 5వ ఆజ్ఞలో ఏం చేస్తాడు, ఏం తెలియపరుస్తూ ఉన్నాడంటే, ఇది కూడా చెయ్యాలి అని అన్నాడు. 3 ఏవి విశ్వాసులకు చేయదగనివి కావు చెప్పాడు. 4వది చేయదగినది చెప్పాడు, చేయకూడనిది కూడా చెప్పాడు. 4లో 2 ఉన్నాయి. చెయ్యవలసినది ఉంది, చెయ్యకూడనిది ఉంది. అయితే 5వ దాంట్లో మాత్రము చేయవలసినది మాత్రమే ఉన్నాయి. సో 5వది చాలా చాలా ప్రాముఖ్యముగా ఆయుష్ గురించి రాశాడు ఇది. కాబట్టి మనిషి యొక్క ఆయుష్ దీర్ఘ ఆయుష్ అని దేవుడు పెట్టాడు. దేవుడు పెట్టిన ఆయుష్ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు కాదు. దేవుడు మనిషికి నిర్ణయించినటువంటి ఆయుష్ దీర్ఘకాలము జీవించే ఆయుష్. కాబట్టి దీర్ఘ ఆయుష్ అంటే దీర్ఘకాలము జీవించేవాడు, అంటే మరణమే లేనివాడు. ఒక చోట నుండి ఇంకో చోటికి వెళ్ళి బ్రతుకుతాడు అంతే, కానీ అతనికి మరణం ఉండదు. కాబట్టి దీర్ఘ ఆయుష్ అంటే మొట్టమొదట ఎక్కడ ప్రారంభించబడుతుంది ఆయుష్ అంటే తల్లి గర్భములో ప్రారంభించబడుతుంది. సో తల్లి గర్భములో ఆయుష్ 9 నెలలు. 9 నెలల ఆయుష్ తల్లి గర్భములో. కాకపోతే కొద్దిగా ప్రీమెచ్యూర్ అనేటటువంటిది కూడా ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉంది. అప్రీమెచ్యూర్ అనేటటువంటిది 7 మాసాల్లో కూడా జరుగుతుంది, 8 నెలల్లో కూడా జరుగుతుంది.
ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంక్యుబేటరు ఇంకా దేంట్లోనో పెట్టి ఆ తర్వాత 9 నెలలకు ఆ యొక్క వ్యక్తి సరి అయినటువంటి ఆ శిశువు కొన్ని అవయవాలను సృజించుకొని బయటకు వస్తాడు. కానీ పూర్తి అవయవాలు ఏ విధమైన చిన్న లోపం కూడా లేకుండా గర్భంలో నుంచి వచ్చేది మాత్రము 9 నెలలు. సో 9 నెలల ఆయుష్ ఎక్కడుంది అంటే తల్లి గర్భంలో ఉంది. సో తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ఈ భూమి మీద పడ్డాడు. సో భూమి మీదకి వచ్చినటువంటి తర్వాత కొన్ని దినముల వరకు, ఒక వారమో లేకపోతే నెలనో లేదా నెల 15 రోజులో ఏ అనుభవంలో ఉంటాడు, బయటకు వచ్చినప్పుడు ఏ అనుభవంలో ఉంటాడు అని అంటే, వచ్చినటువంటి ఆ శిశువు ఏ అనుభవంలో ఉంటారు అని అంటే, ఇంకా తల్లి గర్భంలోనే ఉన్నంత ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. సో ఆ ఫీలింగ్ అలాగే ఉంటుంది. బయటికి రాగానే వెలుగును చూడలేరు, వారికి అంత మసకగా కనబడుతుంది. దేనికి కూడా అంత త్వరగా వారు అట్రాక్ట్ కాలేరు. సో అంత మాత్రం అనగా తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినంత మాత్రాన ఆ శిశువు చనిపోయినట్ట కాదుగా. అంటే ఒక స్థలాన్ని విడిచిపెట్టాడు అంతే, విడిచిపెట్టారు. తల్లి గర్భములో 9 నెలలు ఉన్నాడు. అక్కడి నుంచి ఆ స్థలాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడు భూమి మీద నిర్ణయించిన ఆయుష్ బతుకుతాడు. కాబట్టి గర్భములో ఆయుష్ 9 నెలలు నిర్ణయించాడు. బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరి ఆయుష్ ఒక్కొక్కటి. అది మోషే గారు 90వ కీర్తనను రాస్తూ తను చెప్పుకుంటాడు. అది దేవుడు నిర్ణయించిన ఆయుష్ కాదు, అది తను అనుకున్నాడు ఆ మాట మోషే గారు. ఏమని? నరుని యొక్క లేదా మనుషుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలని, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములని, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అని మోషే అన్నాడు, కానీ దేవుడు అనలేదు. కాబట్టి మోషే గారు ఆ 90వ కీర్తనను రాస్తూ ఆ 9-10 వచనాల్లో ఆయన రాసుకున్నటువంటిది. కానీ దేవుడు నిర్ణయించినటువంటి ఆయుష్, భూమి మీద దేవుడు నిర్ణయించిన ఆయుష్ ప్రారంభంలో 1000, చాలా సందర్భాలు చెప్పాను. ఆ తర్వాత 120 సంవత్సరాలు దేవుడు నిర్ణయించాడు. సో తల్లి గర్భంలో 9 నెలలు, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఎన్ని సంవత్సరాలు నిర్ణయిస్తే అన్ని సంవత్సరాలు. ఆ తర్వాత భూమిని కూడా విడిచిపెడతాడు. భూమిని విడిచిపెట్టి ఇంకో చోటికి వెళ్తాడు. మరణము అన్న పేరుతో వెళ్తాడు. పేరు మరణం, కానీ అక్కడి నుండి ఇంకో చోటికి వెళ్ళాలి. అతడు ఈ లోకములో బ్రతికున్నప్పుడు ఈ వాక్య పద్ధతి ప్రకారంగా ఏదైతే మనము ధ్యానిస్తూ ఉన్నామో, చేయవలసినవి ఏంటో చెయ్యకూడనివి ఏంటో తెలుసుకుంటున్నామో, అలా దేవుడు పెట్టిన పద్ధతి ప్రకారంగా మాత్రమే చేయవలసినవి చేస్తూ చెయ్యకూడనివి చెయ్యకుండా బ్రతికితే ఆ వ్యక్తి ఆయుష్ ముగించబడిన తర్వాత, అనగా ఈ లోక సంబంధమైన ఆయుష్ ముగించబడిన తర్వాత, అనగా శరీర ఆయుష్ ముగించబడిన తర్వాత అతడు ఇంకో చోటికి వెళ్తాడు. ఆ చోటు పేరు పాతాళములో ఉన్నటువంటి పరదైసు. పాతాళంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పరదైసు ఉంది, రెండవది నిత్య నరకము అనేటటువంటిది కూడా ఉంది. నరకము అనేటటువంటిది పాతాళములో కింది భాగంలో ఉంటుంది, పై భాగంలో ఉండేటటువంటిది పరదైసు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి 2వ మాటలో పశ్చాత్తాప పొంది తాను చేసినటువంటి పాపాల నిమిత్తం అంతా కూడా సిగ్గుపడుతూ, నేను తప్పు చేశాను ప్రభువా, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ 2వ దొంగ యేసుక్రీస్తును బ్రతిమలాడుకున్నప్పుడు అతడు పాపములను ఒప్పుకున్నాడు గనక అతన్ని క్షమిస్తూ ఒక మాట అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్నాడు. పరలోకము కాదు, దేశము వేరు, లోకము వేరు. దేశము అంటే ఇప్పుడు మనం నివసిస్తున్న దాన్ని దేశము అంటే భారతదేశము. అంత మాత్రం మనం నివసిస్తుంది భారతదేశం అయినంత మాత్రాన లోకములో ఒక భాగం. ఇండియా అనేది లోకములో ఒక భాగం, పాకిస్తాన్ అనేది లోకములో ఒక భాగం, అమెరికా అనేది లోకములో ఒక వరల్డ్లో ఒక భాగం. సో ఈ విధముగా ఒక భాగము ఉంది. అలాగే పాతాళ లోకము అంటాడు. పాతాళ లోకములో ఒక భాగము నరకము, ఇంకొక భాగము పరదేశం. సో వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతికిన వాడు మరణము అన్న పేరుతో ఇక్కడి నుంచి వెళ్ళి, భూమి మీద నుండి వెళ్ళి ఆ పరదేశంలో జీవిస్తాడు. ఈ వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతకకుండా, చెయ్యమన్నవి చెయ్యకుండా,
చెయ్యొద్దు అన్నవి చేస్తూ మరణము అన్న పేరుతో అతడు కూడా వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడంటే నిత్య నరకాగ్నిలో వెళ్తాడు. అక్కడ కూడా వానికి ప్రాణం ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో వానికి తెలుస్తుంది. మరి తెలుస్తుంది అన్నటానికే మనకు దరిద్రుడైన లాజరు ధనవంతుని యొక్క ఉపమానం చెప్పాడు. ఇద్దరూ చనిపోతే ఒకరేమో పరదైసులో ఉన్నటువంటి అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి వెళ్ళాడు. ఆ ధనవంతుడు ఇంకోడు పాపమును చేస్తూ బ్రతుకుతున్నవాడు నరకంలో కాల్చబడుతూ ఉన్నాడు. మరి నరకంలో కాల్చబడుతూ మాట్లాడటం లేదా? అతడికి ఆకలి తెలుస్తుందా తెలియట్లేదా? దప్పిక తెలుస్తుందా తెలియట్లేదా? తెలుస్తుంది. అంటే ఒక స్థలాన్ని విడిచిపెట్టి ఇంకో దగ్గర బ్రతుకుతున్నాడు. కానీ చనిపోవటం వల్ల అతడు ఏమంటాడంటే మన ఆయుష్ అయిపోయింది అంటాడు. ఆ 70 సంవత్సరాలు బ్రతికాడు అంటాడు. వాడు 80 సంవత్సరాలు బ్రతికాడు, బతికి చచ్చిపోయాడు అని అంటారు. 60 సంవత్సరాలు బ్రతికి చచ్చిపోయాడు అంటాడు. చచ్చి పోయాడు. చావు అన్న పేరుతో పోయాడు, ఎక్కడికో పోయాడు. సో చనిపోయాడు, చచ్చిపోయాడు అంటే ఆ మాటలోనే మనం చెప్తున్నాం పోయాడు అని. ఏడికో పోయాడు అని చెప్తున్నాం. కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? అట్లాగే దీన్ని ఇంగ్లీష్లో పదం ఉపయోగించినప్పుడు ఎక్స్పైర్డ్ అంటారు. పలానా వ్యక్తి ఎక్స్పైర్డ్ అయ్యాడండి అంటే ఎక్స్పైర్డ్ అయ్యాడంటే అర్థమైంది, నిర్ణయించినటువంటి డేట్ అయిపోయింది. మెడిసిన్స్ మీద మనం కొన్న వస్తువుల మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ రాస్తాడు, ఎక్స్పైరీ డేట్ రాస్తాడు. మందు అదే, కానీ దానికి ఒక డేట్ ఉంది. ఆ డేట్ తర్వాత అది ఎక్స్పైర్డ్ అయింది అని అన్నాడు. అందులో ఇంకా ఉంటుంది, ఆ బాక్స్లో ఇంకా మందు ఉంది. కానీ అందులో ఇంకా ఉన్నప్పటికీ కూడా దాని డేట్ అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అన్నాడు. కాబట్టి దాన్ని వాడొద్దు ఇక. అట్లాగే మనిషి చనిపోతే ఎక్స్పైర్డ్ అన్నాడు. అంటే బట్ డేట్ అయిపోయింది, భూమి మీద వన్ డేట్ అయిపోయింది. సో ఆ విధంగా ఇక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి మనం. సో పరదేశుకి వెళితే పరదేశంలో మనం సంతోషంగా ఉండగలుగుతాం. అక్కడి నుండి వాక్య పద్ధతి ప్రకారంగా జీవించకపోతే నిత్య నరకాగ్నిలో ఉంటాం. అది కూడా దీర్ఘాయుష్యే. ఎందుకంటే దీర్ఘకాలం కాల్చబడుతూనే ఉంటావు. అక్కడ నరకంలోనికి వెళ్ళిన తర్వాత ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నువ్వు 70 సంవత్సరాలు బ్రతికి 70 సంవత్సరాలు పాపం చేస్తే 70 సంవత్సరాలు నీకు అక్కడ శిక్ష ఉండదు. అది యుగయుగములకే, ఎప్పటికీ, ఆల్వేస్. ఇక్కడ పరదేశంలో మాత్రము దీర్ఘము కాదు అక్కడ. కాబట్టి పరదేశంలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ కొంతకాలం, అది ఎప్పటి వరకు అంటే యేసు మధ్యాకాశంలోనికి వచ్చేంత వరకు. ఆ మధ్యాకాశంలోనికి యేసు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. కాబట్టి మధ్యాకాశంలోనికి వచ్చే వాళ్ళందరూ కూడా, అనగా దేవుని వాక్య పద్ధతి ప్రకారంగా జీవించి మరణము అన్న పేరుతో పరదేశుకు వెళ్ళినటువంటి వారందరూ కూడా యేసు మధ్యాకాశంలోనికి వచ్చేంత వరకు వారు అక్కడ ఉంటారు. యేసు ఎప్పుడైతే మధ్యాకాశంలోనికి వస్తాడో బూర శబ్దముతోనూ ఆర్భాటముతోనూ పెళ్లి కుమారుడుగా సిద్ధపడి వస్తాడో అప్పుడు ఈ పరదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా బయటికి వస్తారు. పరదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా బయటకు వచ్చి వారి కొరకు పంపబడినటువంటి ఆ మేఘములో ఆ మధ్యాకాశానికి కొనిపోబడతారు. వారితో పాటు సజీవులుగా పరిశుద్ధులుగా ఉన్న మనము కూడా, అంటే ఇప్పుడు యేసయ్య వాక్యం ధ్యానిస్తుండగానే యేసయ్య వచ్చాడు అనుకోండి మధ్యాకాశంలోనికి, మనకంటే ముందు మరణించినటువంటి పరిశుద్ధులు, వారితో పాటు పరిశుద్ధులుగా జీవిస్తున్న మనము వారితో ఏకముగా ఈ మేఘముల మీద మధ్యాకాశానికి కొనిపోబడతాం. అంటే ఇప్పుడు పరదేశంలో ఉన్నటువంటి వారి ఆయుష్ మళ్ళీ ఏమవుతుంది? పరదేశంలో నుండి మధ్యాకాశంలోనికి వెళ్తున్నారు. అక్కడ నిర్ణయించాడు ఆయుష్ మధ్యాకాశంలో. ఎన్ని సంవత్సరాలు ఉంటాం అక్కడ? 7 సంవత్సరాలు ఉంటాం. అంటే మనిషి ఆయుష్ ఏమవుతుంది? పెరుగుతూ ఉంది. లిమిట్ లేదు, ఇది దీర్ఘాయుష్. కానీ వీటి చాప్టర్ ఇక్కడికే క్లోజ్ అయిపోయింది. ఎవరిది? పాపులుగా బ్రతికి మరణించినటువంటి వాళ్ళ ఆయుష్ నిత్య నరకాగ్నితో క్లోజ్ 3 చోట్ల. 1 తల్లి గర్భములో, 2 భూమి మీద, 3వది నరకంలో. అక్కడికి చాప్టర్ క్లోజు. కానీ నిత్య నరకాగ్నిలో ఎప్పటికీ కాల్చబడుతూనే ఉంటాడు, ఎప్పటికీ వేదన అనుభవిస్తూనే ఉంటాడు, ఎప్పుడు బాధలు అనుభవిస్తూనే ఉంటాడు.
కానీ పరిశుద్ధులుగా మరణము అన్న పేరుతో పరదేశంలోకి వెళ్ళిన వాళ్ళు 7 సంవత్సరముల కొరకు మధ్యాకాశంలోనికి వెళ్తారు. యేసుని పెళ్లి చేసుకొని మధ్యాకాశంలో 7 సంవత్సరాలు ఉంటాం. ఆ 7 సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి కార్యం ఏంటంటే అక్కడి నుంచి మరలా భూమి మీదకి వస్తాం. అదే సంఘముతో యేసుక్రీస్తుతో మరలా భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు మనము భూమి మీద యేసుక్రీస్తు యొక్క రాజ్య పరిపాలనలో ఉంటాం. ఇక అది ఎవరితో ఉంటాము ఏంటి అనేది చాలా పెద్ద సబ్జెక్టు. ఎందుకంటే 3.5 సంవత్సరాలలో సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడినటువంటి వారు కూడా భూమి మీద ఉంటారు కదా. విడవబడినటువంటి వారు 7 సంవత్సరాలు భూమి మీద ఉంటారు. ఆ విడవబడినటువంటి వారిలో ఇజ్రాయేలీలు కూడా ఉన్నారు. సో ఇజ్రాయేలీలు 3.5 సంవత్సరాల భయంకరమైనటువంటి శ్రమల కాలంలో క్రీస్తు విరోధిని తెలుసుకుంటారు. అతడు నిజంగా క్రీస్తు కాదు. 3.5 సంవత్సరాలు మాత్రం క్రీస్తే అని నమ్ముతారు భూమి మీద విడవబడినటువంటి గుంపులో ఉన్నటువంటి వారిలో. విడవబడినటువంటి గుంపుల్లో మొట్టమొదట నాస్తికులు ఉంటారు. అంటే దేవుడే లేడు కానీ ఏదో పవర్ ఉండైతే నడిపిస్తూ ఉంది, ఏదో శక్తి ఉంది నడిపిస్తుంది, దేవుడు లేడు, నాస్తికులు విడవబడతారు. రెండవది విడవబడేటటువంటి గుంపులో నామకార్థ క్రైస్తవులు విడవబడతారు. నామకార్థ క్రైస్తవులు అంటే యేసుక్రీస్తు నా కొరకే చనిపోయాడని, నా పాపముల నిమిత్తమే చనిపోయాడని చెప్పి పాపములు విడిచిపెట్టకుండా పాటలు పాడేవారు, పాపములు విడిచిపెట్టకుండా బైబుల్ చదివేవాళ్ళు, పాపములు విడిచిపెట్టకుండా చర్చికి వెళ్ళేవాళ్ళు, పాపములు విడిచిపెట్టకుండా దైవికమైన కార్యకలాపాలలో పాలు పొందే వీళ్ళందరూ కూడా నామకార్థ క్రైస్తవులు. మూడవది విడవబడేవారు ఎవరు అంటే క్రైస్తవేతరులు, విగ్రహ ఆరాధికులు. మూడవది. నాలుగవది విడవబడేటటువంటి వారు ఎవరనంటే ఇజ్రాయేలు. సో ఈ 4 గుంపులు విడవబడతాయి. ఈ 4 గుంపులు విడవబడి ఈ విడవబడినటువంటి ఈ 7 సంవత్సరాలలో తప్పును తెలుసుకునేవారు ఎవరు అనంటే ఇజ్రాయేలీలు మాత్రమే. ఇజ్రాయేల్లో కొరకు ఆ అవకాశాన్ని ఇచ్చారు. ఆ 3.5 సంవత్సరాల భయంకరమైన శ్రమను అనుభవించిన తర్వాత ఈ 666 అనేటటువంటి ఆ చిప్పు క్రీస్తు విరోధి తీసుకొస్తాడు. అప్పుడు వీరు ఆ చిప్పు వేసుకోకుండా కొండల్లోనికి, గుహల్లోనికి, నానా రకాల చోట్లకు పారిపోతారు. ఆ చిప్పు వేయించుకున్న వారికి మాత్రమే, వారు మాత్రమే ఎక్కడున్నారో క్రీస్తు విరోధికి తెలుస్తుంది, మిగతా వారికి తెలియదు. ఎందుకంటే వారు ఇది వేసుకోలేదు, కంప్యూటర్ చిప్ వేసుకోలేదు కనుక వారు ఎక్కడున్నారో తెలియదు. కాబట్టి ఇజ్రాయేలీలు ఎక్కడున్నారో వెతుకుతాడు కానీ దొరకరు వారు. అప్పుడు వారు పశ్చాత్తాపడి రొమ్ము కొట్టుకొని కొండల్లో, గుహల్లో మేము మహాభయంకరమైన పాపం చేశాం, మా కొరకు నువ్వు మెస్సియాను పంపిస్తే మా పితరులందరూ కూడా అతన్ని సిలువ వేయించారు. ఆ తర్వాత మాకు కూడా చాలామంది సువార్త చెప్తే మేము వినలేదు, మేము ఆశీర్వదింపబడినటువంటి జనాంగం, మాకు పాత నిబంధనే సమస్తము, మాకు నూతన నిబంధనతో సంబంధం లేదని మేము మూర్ఖంగా ప్రవర్తించాం, దయచేసి మమ్మల్ని క్షమించు అని అప్పుడు రోదన చేస్తారు. సో అలా అప్పుడు పశ్చాత్తాపడతారు. 3.5 సంవత్సరాలేమో క్రీస్తు విరోధే క్రీస్తు అనుకుంటారు. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు పశ్చాత్తాపడి క్రీస్తు విరోధి కంటపడకుండా తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళ నిమిత్తం పశ్చాత్తాపడినటువంటి ఆ ఇజ్రాయేలీల నిమిత్తము మధ్యాకాశములో నుండి మనము ఈ భూమికి వస్తాం. వచ్చి ఆ ఇజ్రాయేలీల పక్షమున మనము ఈ క్రీస్తు విరోధితో ఆ యేసు సమక్షములో మనమందరము కూడా యుద్ధం చేసి వాడికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా మనము ఓడిస్తాం. అప్పుడు యేసు అనకూడదు కానీ, ఎందుకంటే అప్పటికి రక్షకుడు కాదు కానీ వాళ్లకు రక్షకుడు. అప్పుడు యేసు అని ఎందుకంటామంటే ఈ యుద్ధము చేసి వాళ్ళని మనము కాపాడుతూ ఉన్నాం కనుక అప్పుడు వీడిని టోటల్గా మరలా బంధిస్తాడు. అప్పుడు యేసుక్రీస్తుతోను మనము ఆ యొక్క పశ్చాత్తాపడి తప్పు తెలుసుకొని రక్షించబడినటువంటి ఇశ్రాయేలుతో కలిసి భూమి మీద 1000 ఏళ్ల రాజ్య పరిపాలన. అది 1000 ఏళ్ళు ఉండొచ్చు, ఒక్కరోజు ఉండొచ్చు. ఎందుకంటే ఒక్క దినము 1000 సంవత్సరములతో సమానము అని అన్నాడు. కాబట్టి 1000 ఏళ్ళ పరిపాలన అంటే అది 1000 సంవత్సరాలు ఉండొచ్చు, ఒక్కరోజే ఉండొచ్చు.
కాబట్టి ఆయుష్, మనిషి ఆయుష్ ఏమైంది? తల్లి గర్భం, భూమి మీద, మధ్యాకాశం, మరలా భూమి మీద యేసుక్రీస్తు పరిపాలించే రాజ్యములో ఉంటాం. కాబట్టి ఇది 1000 సంవత్సరాలు కావచ్చు, ఒక రోజు కావచ్చు. ఆ 1000 సంవత్సరాలు ముగించబడిన తర్వాత ఇక ఎప్పటికీ యుగ యుగములకు మనం అందరం కూడా కలిసి పరలోకములోనికి మనం వెళ్ళిపోతాం. పరలోకములో తండ్రి దగ్గరికి మనం వెళ్ళిపోయి అక్కడ యుగ యుగములకు నిరంతరము కూడా దేవదూతలతో కలిసి మనం ఆయన్ని స్తుతిస్తూ కొనియాడుతూనే ఉంటాం. దీనిని దీర్ఘ ఆయుష్ అంటారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, దీర్ఘాయుష్ అంటే ఏంటో మనము తెలుసుకోవటానికి. తెలిసినటువంటి వారికి ఓకే, దీర్ఘాయుష్మాన్ భవ అని కొంతమంది దీవిస్తారు, కొందరు దీవిస్తారు. అది తెలిసి దీవిస్తారో తెలీదు, తెలియక దీవిస్తారో తెలియదు. అది తప్పుడు దీవెన. ఏంటి అదంటే, నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు బ్రతుకురా అని, నా ఆయుష్ కూడా పోసుకొని బ్రతుకు అని దీవిస్తారు. అది తప్పది. దేవుడు ఎవరి ఆయుష్ వారికి నిర్ణయించేశాడు. ఆ ఆయుష్ పేరు ఇప్పుడు నేను చెప్పిన విధంగా తల్లి గర్భం 9 నెలలు, ఆ తర్వాత భూమి మీద ఎన్ని సంవత్సరాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ దేవుడు నిర్ణయిస్తాడు. అది మనం 139వ కీర్తనలో మనం చూస్తాం. ఏమని అక్కడ అంటాడనంటే, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అంటాడు. అంటే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములా అంటే మై బర్త్డే, మై డెత్ డే, ఇన్ బిట్వీన్ లివింగ్ డేస్ అన్నీ కూడా. సో ఆ విధంగా భూమి మీద ఆ తర్వాత 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఎత్తబడితే, మరణించకుండా యేసు వచ్చినప్పుడు సజీవంగా ఉంటే పాపము చేస్తూ విడవడతాం. ఆ భయంకరమైన 7 శ్రమలు అనుభవిస్తాం. ఆ తర్వాత యుగ యుగములకు నిత్య నరకాగ్నిలో కాల్చబడటానికి వెళ్తాం. కాబట్టి మనందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎత్తబడే గుంపులో ఉండటానికి మనం ప్రయాసపడాలి. దీన్ని మనం 2వ రాకడా అనొద్దు, దీన్ని రహస్య రాకడా అనాలి. రహస్య రాకడ అంటే యేసుకు కూడా తెలియదు అన్నాడు గనక, ఇది ఎవ్వరికీ తెలియదు అన్నాడు, నా తండ్రికి మాత్రమే తెలుసు అని అన్నాడు గనక దీన్ని రహస్య రాకడా అనాలి. అందుకే నేను దొంగ వచ్చినట్టు వస్తాను అని చెప్పాడు. కాబట్టి యేసు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మన పెయ్యల్ని కన్ను పెట్టుకొని మనం నిరంతరం జీవించాలి. ఆ తర్వాత 1000 ఏళ్ళు పరిపాలన భూమి మీద, ఆ తర్వాత యుగ యుగములకు పరలోకంలో. ఇప్పుడు చావు ఎక్కడుంది చెప్పండి? మనిషి చావు ఎక్కడైనా ముగించబడిందా? మనిషిగా నువ్వు పుట్టావంటే ఇక నీకు ముగింపు అని లేదు. ఇక కాల్చబడితే, బ్రతుకుతూ కాల్చబడితే నరకంలో కాల్చబడతావు, లేదా నిత్యము సంతోషము ఆనందిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ పరలోకంలో ఉంటాం. ఇదే మనిషి ముగింపు. ముగింపు అంటే కొనసాగింపు. కాబట్టి మనిషికి ముగింపు అనేది లేదు. మనిషిగా బ్రతికావా, ఈ పరిశుద్ధ గ్రంథం చెప్పింది చెప్పినట్టుగా చేయాల్సిందే. నో ఇఫ్స్ అండ్ బట్స్. నా ఇష్టం పనికిరాదు. ఎందుకంటే ఇక్కడ నా ఇష్టం అన్నావంటే, యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురుతో అంటున్నాడు, యవ్వన కాలమందు నీ ఇష్ట ప్రకారంగా నువ్వు బ్రతుకుతావు, నువ్వు ముసలివాడి అయిన తర్వాత నీ జీవితం మరణం అన్న పేరుతో ముగించబడిన తర్వాత నీకిష్టం కాని చోటుకి తీసుకొని పోతారు అన్నారు. ఆ ఇష్టం కాని చోటే నిత్య నరకంలో కాల్చబడేటటువంటి చోటు. కాబట్టి మనకు పనికిరాదు. అయితే ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఈ దీర్ఘాయుష్షు నీకు కావాలంటే, ఈ దీర్ఘాయుష్షు 1, 2, 3, 4, 5 మొత్తం 5. మళ్ళీ రిపీట్ చేస్తాను. తల్లి గర్భం, భూమి మీద, మధ్యాకాశం, మళ్ళీ భూమి మీద, ఆ తర్వాత యుగ యుగములకు పరలోకం. ఇవి 5. పరదేశ్ ఒకటి ఉంది, 6. పరదేశ్ ఒకటి ఉంది. దిశలో జ్ఞాపకం చేసి, తల్లి గర్భం,
ఎందుకు 5 చెప్పాను అని అంటే, స్టార్టింగ్లో సజీవులుగా ఉన్నటువంటి వారికి 5, సజీవులుగా ఉండి ఎత్తబడేవారు, సజీవులుగా ఉండి ఎత్తబడేవారు 5. యేసు రాకడ ముందైతే మన మరణం లేకపోతే, కానీ యేసు రాకడ ఆలస్యమే పరిశుద్ధులుగా మరణిస్తే వారికి 5, 6 వారికి అంటే పరదేశం కూడా ఉంటుంది. దీన్ని దీర్ఘాయుష్యు అని అంటారు. ఈ దీర్ఘాయుష్యువు నీకు కావాలంటే, నాకు కావాలంటే, మన కుటుంబాలకు కావాలంటే ఒక పని చేయమని చెప్పాడు. ఏం పని చేయమన్నాడు చూడండి, 16వ వచనములో. ఇది 5వ ఆజ్ఞ, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనములో. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు. దీర్ఘాయుష్మంతుడవు కావాలి. ఆ దీర్ఘాయుష్యు ఎలా ఉండాలంటే క్షేమముగా ఉండాలి. నువ్వు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. ఎవరైతే తండ్రిని తల్లిని సన్మానిస్తారు, గౌరవిస్తారు, మాటకు విలువ ఇస్తారు, వారికి దేవుడు దీర్ఘాయుష్యువు కలిగినటువంటి క్షేమకరమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. ఇప్పుడు మీరే చెప్పాలి, క్షేమము చదువులో ఉందా? క్షేమము డబ్బులో ఉందా? క్షేమము ఉద్యోగంలో ఉందా? నిజంగా క్షేమము మనం అనుకుంటున్నటువంటి వాటిలో ఉంటే ఈ రోజున ప్రపంచం ఎందుకు కింద మీద కొట్టుకుంటున్నారు? ప్రపంచం ఎందుకు పరేషాన్ అవుతుంది? ఆలోచించే. ఈరోజు నుంచి లాక్డౌన్లు సడలింపు చేస్తూ ఈ రోజు నుంచి కొన్ని వాటికి సడలింపు ఇచ్చారు. వేటికి సడలింపు ఇచ్చారు అని అంటే, ఈ శరీరానికి వ్యాయామము కావటానికి కావలసినటువంటి జిమ్లకు, యోగా సెంటర్లకి, ఇంకా వేరే వేరే వాటికి పర్మిషన్స్ ఇచ్చారు. అంతకుముందు తాగుడుకు పర్మిషన్ ఇచ్చారు, వైన్ షాప్లకు పర్మిషన్ ఇచ్చారు. అది ఎలా ఇచ్చారు? ముందు 5 గంటల వరకు అన్నారు, తర్వాత 8 గంటల వరకు అన్నారు, ఇప్పుడు 11 గంటల వరకు. రాత్రి 11 గంటల వరకు వైన్ షాప్స్ ఓపెన్. అయితే మనకేం చెప్తున్నా, కోవిడ్-19 వచ్చినప్పటి నుంచి శరీరానికి వ్యాయామము అవసరమండి. శరీరానికి మనం వ్యాయామం చేస్తే ఆ బ్లడ్ అనేటటువంటిది చాలా చక్కగా సర్క్యులేట్ అవుతుంది. బ్లడ్ ఎప్పుడైతే మన శరీరంలో క్లాట్స్ కాకుండా సర్క్యులేట్ అవుతుందో, ఆ సర్క్యులేషన్లో బాడీ హీట్గా ఉంటుంది. బాడీ ఎప్పుడైతే హీట్గా ఉంటుందో అప్పుడు ఏ వైరస్ కూడా మన లోనికి ప్రవేశించటానికి అది ప్రయత్నం చేయదు. ఎప్పుడైతే లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తుందో ఆ బ్లడ్ సెల్స్, హీట్ సెల్స్ అనేటటువంటివి వాటిని చంపేస్తుంది. ఈ మధ్య కాలంలోనే సైంటిస్టులు ఈ కోవిడ్ పేషెంట్లను టెస్ట్ చేస్తూ దాంట్లో రికవర్ అయినటువంటి వారు ఎలా రికవర్ అవుతున్నారు, రీజన్ ఏంటో తెలుసుకోవాలని సైంటిస్టులు పరీక్షలు చేసి ఇమ్యూనిటీ పవర్ కంటే కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఒకటి తెలుసుకున్నారు. ఏంటి అంటే, మన బ్లడ్లో ఉన్న వైట్ సెల్స్, ఆ వైట్ సెల్స్ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటాయో, ఆ బ్లడ్లో ఉన్న వైట్ సెల్స్ ఆరోగ్యంగా ఉంటాయో, ఆ వైట్ సెల్స్ ఎటువంటి వైరస్తోనైనా సరే పోరాడి చంపేస్తాయట. అంటే దేవుడు మనల్ని సృష్టించేటప్పుడే, తల్లి గర్భంలో మనల్ని తయారు చేసేటప్పుడే ఎలాంటి బ్లడ్లో సెల్స్ పెట్టాడో చూసారా? ఎలాంటి ప్లేట్లెట్స్ పెట్టాడో తెలుసా? అన్ని శరీరంలోనే పెట్టాడు దేవుడు. పెట్టి దానికి సంబంధించిన విధంగా శరీరానికి కష్టాన్ని ఇవ్వండి అని చెప్పాడు. శరీరానికి కష్టపెడితే, శరీరానికి పని చెప్తే
అప్పుడు ఈ సెల్స్ అన్ని కరెక్ట్గా పనిచేస్తాయి. సో జిమ్కి వెళ్తే అక్కడ వెళ్తే వాళ్ళది వీళ్ళకి, వీళ్ళది వాళ్ళకి, వాళ్ళది వీళ్ళకి అంటుకుంటుంది, ఏదైనా వాళ్ళకు వైరస్ ఉంటే వస్తుంది అని. కానీ అక్కడ ఉన్నంత పరిశుభ్రత, వెళ్ళేటప్పుడు పరిశుభ్రంగా వెళ్తావు డైట్ తీసుకొని, వచ్చిన తర్వాత వెంటనే పరిశుభ్రపరచబడతావు డైట్ తీసుకుంటావు. కాబట్టి వైన్ షాప్ల కంటే కూడా అలా వెళ్ళి త్రాగుతూ జనాల మధ్యలో సంచరిస్తున్నటువంటి వారికంటే కూడా కొన్ని విషయాలు బైబిల్ ప్రకారంగా మనకి ఏర్పాటు చేసినప్పుడు వీ హ్యావ్ టు ఫాలో ది స్క్రిప్చర్స్. అందుకంటే నీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ వాక్యమును నెరవేర్చడానికి ప్రయాసపడండి. సో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, గౌరవించుము అనంటే ఈ బాడీ ఎక్సర్సైజ్ అనేటటువంటిది ఎప్పుడు స్టార్ట్ చేసావు? వెన్ యూ హ్యావ్ స్టార్టెడ్ ది బాడీ ఎక్సర్సైజ్, నువ్వు చంటి దానిగా ఉన్నప్పుడు, తల్లి గర్భములో నుండి నువ్వు బయటికి రాగానే నీకు ఒంటికి నూనె మసాజ్ రాసి స్నానం చేయించడానికి ముందే నీకు బాడీకి ఎక్సర్సైజ్ చేయటం నేర్పించారు. నీకు జ్ఞానం వచ్చిన తర్వాత చెయ్యండ్రా అంటే చెయ్యరుగా. స్కూల్కి వెళ్ళాంగా, స్కూల్కి వెళ్తే మనకు పీరియడ్స్ ఉన్నాయిగా, 45 నిమిషాల పీరియడ్స్ ఉండే స్టార్టింగ్లో. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, ఎన్ని నిమిషాలు ఉందో. 40 మినిట్స్ పీరియడ్, ఒక్కొక్క పీరియడ్. అందులో ఒక పీరియడ్ పీటీ పీరియడ్ ఉండేది, డ్రిల్ పీరియడ్ ఉండేది. దానికి ఒక టీచర్ కూడా ఉండేవాడు, పీటీ మాస్టర్, డ్రిల్ మాస్టర్. ఏవి ఈరోజు? ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మార్చేస్తున్నాము అని అన్నారు. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చేస్తున్నటువంటి దాంట్లో ఆటలు కంపల్సరీ అని పెడుతున్నారు. అంటే మళ్ళీ పాతదే వస్తుంది, మళ్ళీ రిపీటింగ్ అగైన్. ఇదంతా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే నీ తల్లి నీ తండ్రి చిన్నప్పుడే నేర్పించారు ఇవన్నీ. శరీరానికి సంబంధించింది నేర్పించింది. ఆ శరీరానికి సంబంధించినటువంటిది ఏదేదైతే ఈ లోక సంబంధ తల్లిదండ్రులు నేర్పించారో అది మట్టిలో కలిసిపోయేంత వరకు వాటిని పాటించు, మంచిని. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు శరీర సంబంధమైన మంచిని మనకు నేర్పిస్తారు. ఆత్మ సంబంధమైన మంచిని నేర్పించే తల్లిదండ్రులు చాలా తక్కువ మంది ఉంటారు. శరీర సంబంధమైన మంచిని ఏ తల్లిదండ్రులైనా నేర్పిస్తారు, దాని కొరకు ప్రయాసపడతారు. ఏ పిల్లలు కూడా చెడిపోవాలని ఏ తల్లిదండ్రులు కూడా అనుకోరు. కొందరు ఉంటారనుకోండి, మనం ఏం చేయలేము. తల్లిదండ్రులు తాగితే పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకుని తాగిపించుకుంటారు, అది వేరే విషయం. చిన్నప్పటి నుంచి వారికి కూడా తాగటం నేర్పిస్తారు. వారి గురించి మనం ఏం మాట్లాడే అవసరం లేదు. కాబట్టి తల్లిదండ్రులను నీవు గౌరవించటం, సన్మానించడం, అది కూడా ఎలా ఉండటానికి? క్షేమముగాను ఉండటానికి, దీర్ఘాయుష్మంతులు అవ్వడానికి. అది కూడా దేవుడు మనకిచ్చే దేశములో అన్నాడు. అంటే దేశం అంటే ఇప్పుడు చెప్పాను, ఒక్కొక్క భాగము అని చెప్పాను. సో మనిషి దేశము అన్నప్పుడు 9 నెలలు తల్లి గర్భం నాకు దేశం. ఆ తర్వాత భూమి మీద నిర్ణయించిన ఆయుష్ ఒక దేశం. ఆ తర్వాత యేసు రాకడ ఆలస్యమైతే, నేను మరణిస్తే నేను వెళ్ళే పరదేశం ఒక దేశం. అక్కడ నుండి యేసు మధ్యాకాశంలోనికి రహస్య రాకడ ద్వారా వచ్చినప్పుడు అక్కడ నుంచి నేను వెళ్ళేది మధ్యాకాశానికి, అదొక దేశం. అక్కడ నుంచి మరలా నేను భూమి మీదకి 1000 రాజ్య పరిపాలన కొరకు వచ్చేది దేశం. ఆ నుంచి యుగములకు పరలోక రాజ్యానికి వెళ్ళేది ఒక దేశం. ఇవంతా కలుపుకుంటే ఇవన్నీ దేవుడు నిర్ణయించిన, దేవుడిచ్చే దేశాలు ఇవి. తల్లి గర్భం దేవుడిచ్చేది. తల్లి గర్భంలో 9 నెలలు ఉంచేది దేవుడు. ఎవడు ఉంచాడు తల్లి గర్భంలో 9 నెలలు? ఆ తర్వాత భూమి మీద నువ్వు బ్రతుకుతూ ఉంటుంటే దేవుడు నిర్ణయిస్తాడు ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతకాలనేది. అది నీ తల్లి, నీ తండ్రి, నీ కాలేజు, నీ స్కూలు, నీ డబ్బు నిర్ణయించేది ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతకాలో. సో దేవుడు ఇచ్చే దేశములో నీ ఆయుష్ దీర్ఘాయుష్గా మార్చబడాలంటే నీ తల్లి, నీ తండ్రిని క్షేమముగా మనం ఉండేటట్టుగా సన్మానించాలి, గౌరవించాలి,
వారి గురించి మనము ప్రాధాన్యత తీసుకోవాలి. అయితే ఇందులో 2 రకాల తండ్రులు ఉంటారు. అది దాని వివరణ రేపటి దినమున లైవ్లో మనం విందాం. అసలు తల్లి అంటే ఈ లోక సంబంధమైన తల్లుల, తండ్రి అంటే ఈ లోక సంబంధమైన తండ్రుల. ఒకవేళ ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు చెప్పినట్టుగా విని పరలోక సంబంధమైనటువంటి తల్లి, పరలోక సంబంధమైనటువంటి తండ్రి చెప్పిన దానికి మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే ఈ దీర్ఘాయుష్యు ఉండదు. కాబట్టి ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు నేర్పించే ప్రతిదీ కూడా పరలోక సంబంధమైనటువంటి తల్లి తండ్రి నేర్పించేదిగా ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు నేర్పిస్తే అది మనం నేర్చుకుంటే దీర్ఘాయుష్మంతులం అవుతాం. సో పరలోకంలో ఉన్న తల్లిదండ్రులు మనకు నేర్పించాలనుకున్నటువంటిది ఒకటి, ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు నేర్పించేది ఇంకొకటి అయితే, ఆ విధంగా గనక ఆ తల్లిదండ్రుల మాట విని మనం బ్రతికితే ఐఎమ్ సారీ, ఈ దీర్ఘాయుష్యము నీకు దొరకదు. ఈ దీర్ఘాయుష్యం నీవు నీ జీవితంలో అనుభవించు. సో దానికి వివరణ మనము రేపటి దినమున ఇన్ డీటెయిల్డ్గా సామెతల గ్రంథంలో నుండి, ఆ తర్వాత యాకోబు గ్రంథంలో నుండి, ఇంకొన్ని సువార్తల్లో నుండి వివరంగా మీకు ఏ కన్ఫ్యూజన్ లేకుండా మీకు ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులను గౌరవిస్తూ, వారి మాటలకు గౌరవిస్తూ, పరలోక సంబంధమైనటువంటి తల్లి తండ్రి అనే ఈ మాటలను గౌరవించకపోతే ఈ 5వ ఆజ్ఞ మీరిన వాళ్ళం అవుతాం. ఈ 5వ ఆజ్ఞను నెరవేర్చని వారము అవుతాం అని తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన దేవా, మా తండ్రి, మా యేసయ్య, నీ ప్రియబిడ్డలుగా నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి సజీవమైనటువంటి నీ పరిశుద్ధ జనాంగంగా లెక్కించడమే కాకుండా నాయనా నీ మాటలను మాకు అనుగ్రహించి ఉన్నావు. ఇదిగో పరిశుద్ధ దేవుని కూర్చిన అభ్యాసము నేను చేయలేదు అన్నాడు తండ్రి. కాబట్టి ప్రతిదీ అభ్యాసము చేయాలి తండ్రి. నువ్వు ఏవేవైతే మాకు చెప్పావో అవన్నీ చేయాలి. కాబట్టి శరీరానికి తండ్రి ప్రభా పని లేనప్పుడు, అప్పుడే పుట్టినటువంటి పిల్లలకు పని లేదు కనుక తల్లిదండ్రులు వ్యాయామము అనేటటువంటి పని ద్వారా వారు బలంగా ఉండేటట్టుగా, ఆరోగ్యంగా ఉండేటట్టుగా, తల్లి ద్వారా తీసుకునే పాలు అరిగేటట్టుగా, ఆ పాల ద్వారా శరీర రోగ నిరోధక శక్తి వచ్చేటట్టుగా తండ్రి ప్రభా ప్రతి వ్యక్తి కూడా, ప్రతి తల్లి కూడా, ప్రతి తండ్రి కూడా, ప్రతి కుటుంబస్తులు కూడా ఏ విధంగానైతే నేర్పిస్తున్నారో దానిని ప్రతి పిల్లలు కూడా తండ్రి ప్రభా కొనసాగించేటటువంటి ఆలోచన బిడ్డలందరికీ దయచేయండి నాయన. ఈ రోజుల్లో డాక్టర్స్ దగ్గరికి వెళ్తే తండ్రి ప్రభా ఈ శరీరానికి మీరు పని చెప్పటం లేదు కనుక మీకు ఒబెసిటీ వస్తుంది, మీలో కొవ్వు పెరుగుతూ ఉంది, మీలో నీరు పెరుగుతూ ఉంది, మీకు మోకాళ్ళ నొప్పులు, మీకు కాళ్ళ నొప్పులు, మెడల నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ రావటానికి చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు నేర్పించినటువంటి దానిని పెరుగుతూ మీరు నిర్లక్ష్యం చేశారు. కాబట్టి మీ అందరికీ కడుపులోనికి ఆహారము పానీయాలను పంపించడమే తెలుసు, కానీ దానిని ఏ విధంగా పని ద్వారా ఖర్చు చేయాలో మీకు తెలియదు కనుక మీరు రోగాల పాలైపోతున్నారు. మమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నారని డాక్టర్లు చెప్తూ ఉన్నారు తండ్రి. కాబట్టి ఇప్పటికైనా ప్రతి వ్యక్తి తండ్రి ప్రభా అక్షరరీతి అయినటువంటి తల్లిదండ్రులు క్షేమముగా ఉండేది, అక్షరరీతిగా తల్లిదండ్రులు మేము ఆరోగ్యంగా ఉండేది, ఏది తినాలో ఏది త్రాగాలో అక్షరరీతిగా తల్లిదండ్రులు చెప్పిన ప్రతిదీ కూడా పాటించే భాగ్యము ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. తద్వారా ఈ లోకములోనైనా బ్రతికే ఆయుష్ క్షేమముగా ఆరోగ్యంగా బ్రతకగలము తండ్రి. ఆ విధంగా మీరు నడిపించండి. కోవిడ్-19 రావటం వల్ల తండ్రి ప్రభువా ఇంతకాలము యవనస్తులు కానీ వారు వీరు ఏవేవైతే అదే ఆహారం అనే తండ్రి ప్రభు ప్రాధాన్యతలు ఇచ్చారో అవన్నీ మూలపడిపోయాయి తండ్రి ప్రభు.
జంక్ ఫుడ్స్ అన్నీ మూలపడిపోయాయి. కానీ నువ్వు నిర్ణయించిన ఆ ఆహార పదార్థాలే తినాలని బయటికి ఈ రోజుల్లో వచ్చాయి నాయన. నీకు స్తోత్రములు. ఇప్పటికైనా ఈ సత్యాలను గ్రహించి సక్రమముగా నడుచుకునే ఆ గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. సక్రమముగా నడుచుకునేటటువంటి వారికి అవహేళన చేసిన, అర్థం చేసుకోకపోయినా తండ్రి ప్రభ దానిని లెక్క చేయకుండా సరి అయినటువంటి దానిలోనే మీ జీవితాలను కొనసాగింపు చేసుకోండి అని తండ్రి ప్రభును సెలవిస్తున్నాం. ఆ విధంగా నడుచుకుంటూ సహాయం చేయండి. ఈ విధంగా తండ్రి ప్రభు మంచి దాన్ని అవలంబిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నీ క్షేమమును, నీ కంచెను, నీ కాపుదలాన్ని, నీ భద్రతను మీరు అనుగ్రహించి మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకోండి. లైవ్లో విన్నటువంటి బిడ్డలందరూ కూడా దీర్ఘాయుష్యువు అంటే ఏంటో మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాము కనుక అలాంటి దీర్ఘాయుష్యువు నరకములో కొనసాగబడకుండా పరలోకములో కొనసాగబడేటటువంటి విధముగా ఈ లోకములో బ్రతుకుటకు నిన్న మీ వాక్యం ధ్యానించిన ప్రకారంగా రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8-9 వచనముల ప్రకారంగా మేము బ్రతికిన ప్రభు అయినటువంటి నీ కొరకే, మా మరణమైన ప్రభు అయినటువంటి మీతో బ్రతుకుటకే అనేటటువంటి నిశ్చయముతో ఈ దీర్ఘాయుష్యము కొనసాగించుకునే భాగ్యమును దయచేయమని మరొకసారి తండ్రి ప్రభా సహోదరుడు సహోదరులను, ఆయా బిడ్డల కుటుంబాలను, వారి జన్మములను, వారి వివాహములను, వారి యొక్క ఉద్యోగాలను తండ్రి ప్రభా, వారి యొక్క చదువులను, వారు తలపెట్టినటువంటి ప్రతి పనులను నీ ద్వారా తండ్రి ప్రభా జరిగించుకొని నీ ద్వారా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అనుభవించి నీ కృపను విస్తరింప చేయమని యేసుక్రీస్తు నామములో తండ్రి అతి వినయముగా బ్రతినాడు వేడుకొంచున్నాము స్వామి. ఆమె తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మని యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దీవెన ఆశీర్వాదం మనకును, కుటుంబస్తులకును, పిల్లలకును, వారి భవిష్యత్తులకును ప్రయోజకరమైన ప్రతి ఆత్మికమైనటువంటి విశ్వాస జీవితములకు, భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకును, సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి, అభిషిక్తురాలికి ఈ దినమున జన్మదినమును జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఆయా బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంలో తోడై నీడయును కాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలంత కోటి నాశనం, తరి నీ కార్యములు నిరంతరం జయం జయం జయం. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.